హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు కూడా మనం ఒక రీసెర్చ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన పొటాటోస్, ఈ ఆలుగడ్డలు, దీని గురించి ఈ చాలా అంటే మిస్కన్సెప్షన్స్ అనకూడదు. ఇప్పటివరకు నేను ఈ రీసెర్చ్ డేటా చూసేంతవరకు నాకు కూడా ఈ ఈ పొటాటోస్ వలన పొటాటోస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది కార్బోహైడ్రేట్స్, అంటే పిండి పదార్థాలు. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మన ఆరోగ్యానికి అంత మంచివి కాదు. దీనివల్ల మనకి బరువు పెరగడం వల్ల మనకి దానివల్ల వచ్చే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, ఈ ప్రీ డయాబెటీస్, ఈ డయాబెటీస్ ఇవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళు ఈ పొటాటోస్ ఎక్కువగా తీసుకోకూడదు అనేది ఇప్పటివరకు మనం అనుకుంటున్న విషయం అన్నమాట. కానీ ఈ రీసెర్చ్ స్టడీలో వీళ్ళు ఏం చేశారంటే, ఈ పొటాటోస్ ఇచ్చి ఈ పొటాటోస్ వలన వీళ్ళ బరువు ఎలా పెరుగుతుందా తగ్గుతుందా, వీళ్ళకి ఈ షుగర్స్ కంట్రోల్లో ఉంటున్నాయా లేకపోతే ఈ పొటాటోస్ తీసుకోవడం వలన షుగర్స్ పెరుగుతున్నాయా అని చెప్పి స్టడీ చేశారనమాట. కానీ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం నేను మీకు ముందే చెప్తానండి. ఈ పొటాటోస్ని రకరకాలుగా వండుకొని తింటూ ఉంటారు. మెయిన్గా మనం చూసేది రెడీమేడ్ ఫుడ్స్, ఎస్పెషలీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, ఈ పొటాటో చిప్స్ కానీ, ఇవన్నీ చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఫ్రైడ్ ఫుడ్స్ వలన మనకి ఈ ఫ్రైయింగ్ విధానం వలన వాళ్ళు వాడే ఆ ఆయిల్స్లో ఈ ఫ్రై చేసేటప్పుడు తయారయ్యే పదార్థాలు మన ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తాయి అన్నమాట. సో అందుగురించే ఈ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవద్దు, ఎస్పెషలీ ఫ్రైడ్ చిప్స్, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి తీసుకోవద్దు అని చెప్పి చెప్తాము. వీళ్ళు చేసిన కుకింగ్ విధానం ఏంటంటే, ఈ పొటాటోస్ని ఆ పైన స్కిన్ తొక్కతో పాటు పైన ఉండే దాంతోపాటు ఉడకబెట్టి ఆ తర్వాత ఒక 24 hours దాన్ని కూల్ చేసి ఆ తర్వాత ఫ్రై లేకుండా వండుకొని తినడం జరిగిందనమాట. ఇది కుకింగ్ విధానం వాళ్ళు చేసింది. అంటే ఆ స్కిన్తో పాటు ఉడకపెట్టి ఆ ఉడికిన దాన్ని ఒక 24 hours కూల్ చేసి ఆ 24 hours తర్వాత వాళ్ళు అది తీసుకున్నారు. దీంతో వాళ్ళు గమనించింది ఏంటంటే, వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఇచ్చిన వాళ్ళల్లో బరువు తగ్గడం, ఈ షుగర్స్ కంట్రోల్లోకి రావడం గమనించారు. అంటే ఏంటంటే ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి అని చూస్తే, ఈ పొటాటోలో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. స్టార్చెస్, మెయిన్గా స్టార్చెస్ ఉంటాయన్నమాట. ఈ విధానం వలన, ఈ ఉడకబెట్టి కూల్ చేయడం వలన ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ బ్రేక్ అయ్యి అవి మనకి ఈజీగా మనం అబ్జర్వ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పొటాటో అనేది ఇప్పుడు మనం ఆహార పదార్థాలని 2 విధాలుగా చూస్తామండి. ఎనర్జీ డెన్స్ ఫుడ్స్, లెస్ ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అంటాం. ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అంటే ఏంటంటే, మనం కొంచెం తీసుకున్నా కానీ మనకి ఆ క్యాలరీస్ అధికంగా ఉంటాయి అన్నమాట. అధికంగా ఉండడం వలన మనకు శరీరంలో మన షుగర్స్ ఫాస్ట్గా పెరుగుతాయి. దీన్నే క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అంటాం. ఈ క్యాలరీ డెన్స్ ఫుడ్స్, ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ వలన మనకి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ ఈ లెస్ ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ వలన మనకేమవుతుందంటే, ఈ బ్లడ్ షుగర్స్ త్వరగా పెరగవు. కానీ మనం ఎక్కువగా తీసుకోవడం వలన మనకి పొట్ట నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. మనం ఎక్కువ ఆహారం తీసుకోమన్నమాట. సో ఈ పొటాటో ఈ లెస్ ఎనర్జీ డెన్స్ ఫుడ్ కింద వస్తుంది. సో ఈ విధంగా ఇది ఒకటి మంచిది. వీళ్ళు గమనించిన విషయాలు, వాళ్ళు బరువు తగ్గడం, షుగర్స్ కూడా కంట్రోల్లోకి రావడం చూశారు. ఇంకొక 2 ఇంపార్టెంట్ పదార్థాలు వాళ్ళు గమనించింది ఏంటంటే, ఈ పొటాటోలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ చాలా ఎక్కువగా ఉండడం వలన ఈ షుగర్స్ మన పొట్టలో నుంచి త్వరగా అబ్జార్బ్ కావు. ఈ షుగర్స్ కంట్రోల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. రెండోది, ఈ ఫైబర్స్ మన గట్ హెల్త్కి, మన గట్ బ్యాక్టీరియాకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ పొటాటోలో ఉండేది ఏంటంటే పొటాషియం. ఈ 2 పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాల్లో ఈ పొటాటో ఒకటి. సో ఈ పొటాషియం అనేది మనకి ఈ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా నేను ఒక
స్టడీ చదువుతున్నప్పుడు ఈ 2 ఫైబర్స్, పొటాషియం కలిపి ఉండే ఆహార పదార్థాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి మన ప్రపంచంలో. సో పొటాటోస్ అనేవి మనకి ఆహారంలో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, కానీ అవి వండుకునే విధానాన్ని బట్టి మనకి దాంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పొటాటో ఫ్రైస్ ఆపి మనం వీళ్ళు చెప్పిన విధానంతో దీన్ని కుక్ చేసి తిన్నట్లయితే మనకి ఈ షుగర్స్ కంట్రోల్లో ఉండడమే కాకుండా బరువు తగ్గడం, ఈ పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మనం బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి.